వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. క్యాన్సిల్ కల్చర్ ఈ పదం ఇప్పుడు నెట్టింట చాలా హల్చల్ చేస్తుంది. ఏంటిది అనేది చూసుకుంటే డైరెక్ట్గా వార్త చదివి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటి అనేది చూస్తే, జాబీ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడైనటువంటి శ్రీ మహమ్మద్ అహ్మద్ భాటీ ఇటీవల తమ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైన ఒక అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తున్నట్టుగా బిజినెస్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్లో ఆయన పోస్ట్ చేశారు. ఇంటర్వ్యూలో ఆ అభ్యర్థి ప్రతిభ తనకి చాలా ముచ్చటేసిందని, తమ బడ్జెట్ కంటే ఎక్కువ జీతం కూడా ఇచ్చేందుకు సిద్ధపడి తాన్ని సెలెక్ట్ చేశామని తెలిపారు. అయితే తుది దశ బ్యాక్గ్రౌండ్ చెక్లో భాగంగా అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా కొన్ని వర్గాల్ని అత్యంత హీనంగా కించపరిచేలా అభ్యర్థి పెట్టినటువంటి పాత కామెంట్స్ తన దృష్టికి వచ్చాయని చెప్పారు. ఒక వ్యక్తి ఎంతటి ప్రతిభావంతుడైనా కావచ్చు, కానీ మాకు అతని ప్రతిభతో పాటు గౌరవం, ప్రాథమిక విలువ కూడా మాకు అంతే ముఖ్యం. ప్రతిభ మిమ్మల్ని కంపెనీలో అడుగు పెట్టేలా చేస్తుంది, కానీ మీ విలువలు మాత్రమే మీరు ఇక్కడ కొనసాగాలా వద్దా అని నిర్ణయిస్తాయి అంటూ ఆయన పోస్ట్లో పేర్కొన్నారు. అలాగే ఆఫర్ రద్దు చేస్తూ పంపిన లేఖని స్క్రీన్ షాట్ని కూడా ఆయన షేర్ చేశారు. సదరు వ్యక్తి లింక్డ్ఇన్లో పెట్టిన కొన్ని పబ్లిక్ కామెంట్స్ కొన్ని వర్గాల మతపరమైన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ కారణంగా అతనికి ఇచ్చిన ఉద్యోగపు నియామకపు ఆఫర్ని రద్దు చేస్తున్నాం అంటూ లేఖలో స్పష్టం చేశారు భాటీ. ప్రస్తుతం ఈ ఘటన చాలా వైరల్ అయింది, చర్చ చేస్తున్నారు. అయితే దీంట్లోనే వచ్చింది ఈ క్యాన్సిల్ కల్చర్ అనేటువంటి మాట ఇక్కడే వాడారు చాలామంది. ఏంటంటే చాలామంది ఫౌండర్ నిర్ణయాన్ని, అంటే భాటీ నిర్ణయాన్ని, జాబీ అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీ అహ్మద్ భాటీ నిర్ణయాన్ని సమర్థిస్తూ కంపెనీకి సంస్కృతి, విలువలు, అలాగే అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులకు కూడా అవే విలువలు ఉండాలి అని చెప్పి అవసరం అని చెప్తూ ఉంటే, ఇంకొంతమంది మాత్రం ఇది క్యాన్సిల్ కల్చర్ అంటూ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇవ్వడం ఇష్టం లేక ఇచ్చినట్టుగా నటిస్తూ క్యాన్సిల్ కల్చర్ అని తీసుకొస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇది ఇప్పుడు ఎందుకు ఇదంతా వస్తుంది అంటే, నిన్న కూడా మనం ఒక ఆర్టికల్లో వైసీపీకి సంబంధించినటువంటి దాని మీద మాట్లాడుతూ రాజకీయ పార్టీల కార్యకర్తల గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. మీరు జాగ్రత్త, ఎందుకంటే ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా ఉద్యోగాల్లో బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ అనే దాంట్లో ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కానీ జీవితాలు నాశనం అయిపోతాయని, రైట్? దీనికి సంబంధించి లింక్డ్ఇన్లో అతను పెట్టినటువంటి కామెంట్స్ కానీ ఇవి కానీ వాళ్ళు పోస్ట్ చేసినటువంటివి చాలా చెప్పాలంటే దీని ఇప్పుడు నేను సపోర్ట్ చేయాలా వద్దా అనేది నాకే తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకి ఒక నియంత్రణ అనేది ఉండాలి బేసిక్గా. క్యాన్సిల్ కల్చర్ అన్న మాటకు ఒక్కటే కాదు, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాము, మన ఉద్యోగి వల్ల కంపెనీకి ఎటువంటి నష్టం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్నానండి, ఎగ్జాంపుల్ బర్డ్ మీడియాకి ఒక అనలిస్ట్గా, మోడరేటర్గా నేను పనిచేస్తున్నా, కంటెంట్ హెడ్ కింద నేను పనిచేస్తున్నాను. నేను ఇచ్చేటువంటి కంటెంట్లో చాలామంది అంటుంటారు కింద కామెంట్స్లో, బయాస్డ్ అవుతుంది, చూసుకోవాలి, న్యూట్రల్గా ఉండి మాట్లాడాలి జర్నలిస్ట్ అంటే. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా, సార్ తప్పు ఎక్కడ జరుగుతుందో నేను ఆ తప్పు గురించి నేను మాట్లాడతాను. మంచి జరుగుతున్నటువంటి దానికి ప్రజల సొమ్ముతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అవి మంచి ఉంది, అందులో ఏమైనా లోపాలు ఉన్నాయంటే వాటి మీద కూడా నేను మాట్లాడతానని చెప్పినప్పుడు, లేదు ఇదిగో బయాస్గా వెళ్ళిపోతున్నాను చాలామంది కామెంట్లు పెడతారు. బట్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్. చాలామందికి తెలియదు ఈ విషయం. అందరూ అపార్థం చేసుకుంటూ ఉంటారు. తప్పు జరుగుతోంది అనేదానికి, ఎందుకంటే సిస్టమ్ ఫెయిల్ అవుతోంది అనేదానికి అలాంటి వాళ్ళే చెప్తాం. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఎవరికో వ్యతిరేకం. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో నాకు గొడవలు లేవు, ఏమీ ఉండవు. సో నా మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు నా పనితీరు చూస్తారు. పవన్ అనుచిత పదాలు వాడుతున్నాడా మాట్లాడేటప్పుడు, పవన్ రాంగ్ కంటెంట్ తీసుకుంటున్నాడా, పవన్ రాంగ్గా ఏదైనా పోర్ట్రే చేస్తున్నాడా, దానివల్ల మాకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళకి నచ్చింది అనుకోండి గో అహెడ్ అంటారు, నచ్చలేదు అనుకోండి థ్యాంక్ యూ పవన్, నీ సర్వీస్ వేసుకుని వాళ్ళు చెప్పేస్తారు. 100%. ఇది నాకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఇదే ఉంటుంది. సో కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో, ఐటీ కంపెనీస్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది. వాళ్ళ సోషల్ మీడియాలో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడంటే నాదేముందండి, మాదొక బుజ్జి ఆర్గనైజేషన్. మేము మహా అయితే 10-15 మంది ఉండి మేము పని చేసుకుంటాం, చక్కగా అందరితోటి కలుపుకోలుకొని మాట్లాడతాం. ఒక్కొక్కసారి చిన్న చిన్న వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకుంటున్నప్పుడు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, నా అభిప్రాయం నాది, ఇంకొకళ్ళ అభిప్రాయం ఇంకొకరిది, ఇలా నడుస్తూ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ మేము ఏదో కొట్టేసుకుంటున్నాము, ఇది కాదు. బట్ మాట్లాడేటప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నామా, వాళ్ళని కన్విన్స్ చేసేలా మాట్లాడుతున్నామా, లేదు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నామా, ఇది అబ్జర్వేషన్ ఉంటుంది. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా నేను మాట్లాడుతున్నాను అంటే ఆబ్వియస్లీ నా మీద కంప్లైంట్ రైజ్ అవుతుంది. లేదు నా వల్ల ఇంతమందికి ఇలా అవుతోంది అన్నప్పుడు ఖచ్చితంగా కంపెనీ నన్ను పంపించేస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. 22 లక్షల ప్యాకేజ్, 22 లక్షలు. అలాంటి వాడికి 22 లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి అందుకోవాలంటే నేను ఇంకెంత చేయాలా అన్నటువంటి ఒక ఆలోచనలోకి వెళ్తాను. అఫ్కోర్స్ మీడియా రంగంలో అంత
22 లక్షల ప్యాకేజ్ ఇచ్చేవి ఎక్కడ లేవనుకోండి, అది వేరే విషయం. సో అంత కలలు కనాలంటే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాటకు ఆగిపోవాలి తప్పితే దాన్ని ఏం చేయలేం. ఇప్పుడు మళ్ళీ నేను ఏదైనా ఫీల్డ్ మార్చుకొని లేదంటే ఇంకొక 10-15 ఛానల్స్ క్రియేట్ చేసి కంటెంట్ని డంప్ చేసి ఇచ్చేసి దాని ప్రమోషన్లు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి రోజుకి 24 గంటల 18 గంటలు దీని మీద కష్టపడుతూ ఉంటే అప్పుడు ఓ 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత 22 lakhs ప్యాకేజ్ పర్ యానం అనేది బేస్డ్ ఆన్ కంపెనీ టర్న్ ఓవర్ వచ్చే అవకాశం ఉండొచ్చు. పాజిటివ్గా ఆలోచిద్దాం, నెగిటివ్ ఏముంది, తప్పు ఎందుకని అవసరం, పాజిటివ్ ఉండొచ్చు. ఓకే, అలాంటిది చిన్న వయసులోనే మంచి స్కిల్స్ తోటి అతనికి ఉన్నటువంటి ప్రతిభకి నేను ముచ్చట పడ్డాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆ ప్రతిభకి నేను ముచ్చటపడి నేను ఆఫర్ ఇచ్చాను. ఆఫర్ ఇస్తే ఇగో అతను చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఇలా ఉంది అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య మిస్టర్ భాటి 22 లక్షల ప్యాకేజ్ తోటి పోయింది. అలాగే తెలుగు రాష్ట్రంలో మనకి గుర్తుండాలంటే ఆంధ్రప్రదేశ్లో మొన్న మధ్యన జరిగినటువంటి ఒక న్యూస్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ ఐటీ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ని కలవడానికి వచ్చారు. అందులో అతను కూడా ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్కి సంబంధించి అతను బయట ప్రాపగేట్ చేసుకున్నటువంటిది కానీ ఇంకోటి కానీ డిఫరెంట్గా ఉండింది. అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాళ్ళు కూడా ఆ కంపెనీ వాళ్ళకి మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత అప్పటిదాకా వాళ్ళకి తెలియని అంశాలు ఎన్నో తెలిసాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు, ఏం చేశాడు, అలాగే వ్యక్తిగతంగా ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు, ఇవన్నీ కూడా ఉండి నీ రాజకీయ అఫిలియేషన్స్ ఏమైనా ఉంటే నీ ఇంట్లో పెట్టుకో, నీ వల్ల కంపెనీకి చెడ్డ పేరు వచ్చేలా ఉంటే దయచేసి నువ్వు చేయొద్దు అని నోటీస్ పీరియడ్ పెట్టేశారు. లోకేష్ని కలవడం వరకు మంచి ఉద్దేశమే, తప్పేం లేదు. ఒక కంపెనీ ప్రతినిధిగా ఆ టీంలో ఉండి వచ్చాడు. అలాగే ఇంకోటి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, ఏదో ఇప్పుడు మేము చెప్పాం కాబట్టేనే మీరు అతని ఉద్యోగం నుంచి తీసేయడం ఇదో కాదు, బట్ ఏదైతే ప్రభుత్వంతో మీరు ఇప్పుడు సంప్రదింపులు చేసి ఏదైతే టైఅప్ ఎంఓయూ మీరు చేసుకుంటున్నారో దాంట్లో మాత్రం దయచేసి అటువంటి వాళ్ళని ఇంక్లూడ్ చేయకండి అని చెప్పారు. అంతేగా, అంటే ఈ మాట చాలా బరువు అవుతుందేమో. పాము విషాన్ని కొన్ని మెడిసిన్స్లో యూస్ చేస్తారు. నల్లత్రాచు విషయాన్ని, అంటే కింగ్ కోబ్రా ఇది అంటాను సారా, ఆ విషయాన్ని మెడిసినల్ యూజ్లో వాడుతూ ఉంటారు. అలా అని చెప్పి ఆ పావుని మెళ్ళ వేసుకుని తిరగరుగా, దాన్ని సేకరించి వదిలేయాలి అంతే. ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ ఉంది అనుకుందాం. ఆ ప్రాజెక్ట్లో అతనికి ఎంత పార్ట్ ఉందో అక్కడ వరకే. నువ్వు నీ పని ఇచ్చావు, చేసావు కదా, అయిపోయింది కదా, నీ పని చూసుకో అంతే తప్ప అనవసరంగా మిగతా వాటిలో వీలు పెట్టి కంపెనీ పరువు తీయమాకని చెప్పేస్తారు. అదే జరిగింది అక్కడ కూడా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో మనం ఏం మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను ఈ రిలవెంట్ పాయింట్, చాలాసార్లు చెప్పడం జరిగింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనం మాట్లాడేదే మళ్ళీ మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది అంతే. మనం ఏది మాట్లాడితే మనకు అదే వస్తుంది. మనం మంచి మాట్లాడామా మంచి వస్తుంది, చెడు మాట్లాడుతున్నామా చెడే జరుగుతుంది. సో ఇంతకు మించి ఏం చెప్పాలి. సో ఇది క్యాన్సిల్ కల్చర్ అన్నటువంటి ఒక పాయింట్ నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఏ కంపెనీ కూడా ఏదో సరదాగా అభ్యర్థుల్ని పిలిపించేసుకొని వీళ్ళకి ఈ స్కిల్ ఉంది ఆ స్కిల్ ఉంది కాబట్టి ఓకే పర్వాలేదు అని చెప్పి లాస్ట్కి వచ్చి క్యాన్సిల్ చేస్తున్నాం. ఊరికే వాళ్ళు ఏం చేయరు. అలాగే మన ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒక కంపెనీకి సంబంధించి పనిచేస్తున్నాడు, ఆ కంపెనీ నుంచి మానేసి, ఆ కంపెనీ లాక్డౌన్ అయిందా ఇంకోటి అయిందో తెలియదు, అక్కడి నుంచి పంపించేశారు. అక్కడ మానకుండా దాని మీద ఆ ప్రోగ్రామింగ్ మీద వాటి మీద ఆ ప్రాజెక్ట్స్ మీద డిస్కషన్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఆ ప్రాజెక్టులని ఈ ప్రాజెక్టులని చేస్తూ వేరే కంపెనీలో ఇంకో భారీ ప్యాకేజ్ తోటి భారీ ప్యాకేజ్ తోటి ఉద్యోగం తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి. పేర్లు బయట మెన్షన్ చేయకుండా సోషల్ మీడియాలో తనే పోస్ట్ చేశాడు. ఇలాగా దాదాపు 6 కంపెనీల్లో అత్యద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది అని ఒప్పుకున్నాడు ఒక మనిషి ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వ్యక్తి గురించి. చాలా స్కిల్ ఉంది నిజంగా, తన ప్రజెంటేషన్ చేసినటువంటి తీరు, తను ఇచ్చినటువంటి ఇన్పుట్స్ డేటా ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. బట్ పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వలేదు. ఇనిషియేషన్ మాత్రం ఉంది, చాలా చక్కగా చేయగలను అన్నటువంటిది, దాని మీద ఒక విజన్ ఒక క్లారిటీ అన్నీ ఉన్నాయి. కానీ ఇలాగే గత 6-7 కంపెనీల్లో తను ఏదైతే చేశాడో, అంటే యూఎస్ వెళ్ళి అక్కడ ఒకేసారి 6 కంపెనీల్లో పనిచేయడం, ఆ టైంకి ప్రాజెక్టులు డెడ్ లైన్ దాటిపోయి ఇవి ఉండడం, క్వాలిటీ లేకపోవడం, ఇవన్నీ అయిపోయి ఒక్కదాని మీదే ఉండి, లేదు రెండింటి మీద అక్కడ చేయాలి అన్న ఆప్షన్ ఉంటే రెండింటి మీద ఉండి దానికో సమయం దీనికో సమయం ఇచ్చి రెండింటి మీద చేసుకున్న పోయేది. ఒకేసారి
6 పడవల మీద కాళ్ళేస్తే ఉన్నదంతా పోయింది. సో ఇక్కడ క్యాన్సిల్ కల్చర్ లేదు, ఇక్కడ ల్యాక్ ఆఫ్ డెడికేషన్ అనేది ఉంది. ఏదో చేసేయాలి, డబ్బులు ఇమ్మీడియట్గా సంపాదించేయాలి అనేటువంటి ఒక ఆశ ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కోకొలలు ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే. సో మాట్లాడేటప్పుడు సోషల్ మీడియా వెరిఫికేషన్ కూడా, కమింగ్ బ్యాక్ టు మెయిన్ పాయింట్, నేను నిన్న చెప్పినటువంటిది కార్యకర్తలు, రాజకీయంగా కార్యకర్తలందరికీ కూడా మనం ఏదైనా మాట్లాడుతున్నాం ఇది అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది ప్రైవేట్ జాబా లేదా గవర్నమెంట్ జాబా అనే దానికి తేడా లేదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది, మన మీద కేసులు ఏమున్నాయి, మనం ఏం మాట్లాడాం, మన సోషల్ మీడియా అకౌంట్స్లో మనం ఏం చేస్తున్నాం, అన్నింటినీ కూడా చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు, గమనించి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. దీనికంటూ కొన్ని టీమ్స్ని హైర్ చేసుకుని పెట్టుకుంటున్నాయి కంపెనీస్ అన్నీ కూడా. క్వాలిటీ వర్క్ కావాలి మనకి క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి అని. సో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు, మీ అభిప్రాయాన్ని వెల్లడించేటప్పుడు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.